పిఠాపురం నియోజకవర్గాన్ని పవన్ అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు సిద్ధంగా ఉన్నారని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రేడి శ్రీనివాస్ తెలిపారు. నియోజకవర్గంలో పవన్ 3 రోజుల పర్యటనను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో పిఠాపురాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు పవన్ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని ఆయన చెప్పారు. మాకున్న వాలంటీర్ వ్యవస్థ మూలంగానే ఈ ఇంటి వరకు మొట్టమొదటి చేస్తున్నాం. ఈ హామీ ఇచ్చినట్టుగా కూడా ఈ పెన్షన్లు కానీ హామీలేవి కూడా అమలు చేయు అని చెప్పిన సందర్భంగా ఆ రోజు మేము ఒకే చెప్పాం, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ముఖ్యమైన సంక్షేమ పథకాలు కూడా ఏవి ఆగవు, అవి నిరంతరంగా కొనసాగుతాయని చెప్పాం. అదేవిధంగా రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా 3,000 కాకుండా చెప్పిన విధంగా 4,000, దాంతోపాటు ఈ కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ఏప్రిల్ నెల నుంచి ఒక్కొక్క నెలకి 3,000 బకాయిలు చొప్పున ఈ వృద్ధాప్య వితంతు పింఛన్లన్నీ కూడా 7,000 చొప్పున ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ డిజేబుల్డ్ పర్సన్స్, డయాబెటిక్ పేషెంట్స్ వారి అనుసరించి పెంచిన విధంగా 6,000 నుంచి 15,000 కూడా పంపిణీ చేయడం జరిగింది. అదే కాకుండా ఆ రోజున మా అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ చెప్పిన విధంగా వాలంటీర్ వ్యవస్థ లేకపోయినప్పటికీ కూడా ఆల్రెడీ సచివాలయ సిబ్బంది ఆల్రెడీ ప్రభుత్వం ఏర్పరిచింది. ఒక్కొక్క సచివాలయంలో 50 మంది సభ్యులు ఉన్నారు. ఈవేళ అదే కార్యక్రమాన్ని సాయంత్రం 5 గంటలకల్లా 98% చొప్పున పెన్షన్లందరికీ కూడా ఇంటి వరకు చేర్చడంలో